ఉమ్మడి రాజధాని మరో 2 ఏళ్ళు హైదరాబాద్ ఉండాలంటే ఇదేంటి అంటూ షర్మిల తాజాగా విరుచుకుపడింది తన అన్న మీద. ఎన్నాళ్ళు గుడ్డి గుర్రాలకి పళ్ళు తోమినట్ట ఉమ్మడి రాజధాని మరో 2 ఏళ్ళు కావాలని అడుగుతున్నారంటే మీ చేతకాంతనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? 5 ఏళ్ళు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటే అమలు కాలే. రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీలు లేవు, పోలవరం పూర్తి కాలేదు, కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కు లేదు, కొత్త పరిశ్రమలు లేవు, ఉంటాయో లేదో తెలియదు, 8 లక్షల కోట్లు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ చేశారు తప్ప అభివృద్ధి చూపలేదు, మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడు నోరు విప్పలేదు, ఆంధ్ర రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి, చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే 3 రాజధానుల పేరుతో జగనన్న ఆడింది 3 ముక్కలాట, పూటకో మాట రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశం. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప వైసీపీకి రాజధాని మీద రాష్ట్ర అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదంటూ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.